ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని ఎవరు అన్నారు కానీ అది అక్షరాల నిజం. ఎందుకు పనికిరావు అనే పదార్థాలతోనే అద్భుతాలు సృష్టిస్తారు కొందరు. తాజాగా అలాంటి ప్రయోగమే ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది. అవసరాలే కొత్త ట్రెండ్లను పుట్టిస్తాయి. ఎందుకు పనికిరాదు అనుకున్న ఆవు పేడ ఈరోజు ఖరీదైన కార్ల మీద చేరి ఏసీలా పనిచేస్తోంది. అంతకు మించి పవిత్రతను కల్పిస్తుంది. ఒకప్పుడు ఇదే పేడతో గూడు బళ్లకు ఇలాగే పేడ కోటింగ్ వేసేవారు. అదే పని ఇప్పుడు అధికంగా అన్ని చోట్ల నార్త్లో కార్లకు చేస్తున్నారు. మీరు విన్నది నిజమే. ఇక్కడ తన కారు నిండా ఆవు పేడను పులుముకున్నాడు ఈ మనిషి. అలాగే మరొక గృహిణి కూడా ఇలాగే చేశారు. అయితే దీని వెనుక ఓ అదిరిపోయే కారణం ఉందండోయ్. బేసిక్గా మన కారు పైన చిన్న గీత పడితేనే ప్రాణం విలవిలలాడుతుంది. అలాంటిది బురదలో కారు ఇరుక్కుపోయినట్లు మన కారు నిండా ఎవరన్నా పేడను రాస్తే ఇంకేమైనుందా? వెతికి మరీ వారిని పట్టుకొని చితక్కొడతాం. అలాంటిది ఆ కారు యజమానులే ఇప్పుడు చల్లదనం కోసం స్వయంగా తన కారు మొత్తాన్ని పేడతో కోటింగ్ వేయిస్తున్నారు. ఛీ, పేడ కంపు కొడుతుందని అంటారా? అయితే అదే తన కారుకు ఇంపట. ఇప్పుడు మొన్నీ మధ్య పూణేకు చెందిన ఓ వ్యక్తికి సూపర్ ఐడియా వచ్చింది. మండు వేసవిలో ఎండలు ఏ స్థాయిలో మండుతున్నాయో అందరికీ తెలిసినది. ఇక పూణేలో అయితే వేరే చెప్పనవసరం లేదు. అక్కడి ఉష్ణోగ్రతలకు మనుషులు బొగ్గుల్లా మాడిపోతున్నారు. అలాంటి సమయంలో ఏసీ లేని కారులో ప్రయాణించడం అంటే కుక్కర్లో కూర్చుని ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. మరి ఈ స్థితిలో ఓ మారుతి ఓమ్ని కారు యజమానులు ఎండ తాకిడికి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించారు. చివరికి అతడికి ఓ కత్తి లాంటి ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే షురూ చేశాడు. ఆవు పేడ చల్లదనం ఇస్తుందని తెలియడంతో వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ 2 గంపల పేడ తెచ్చి కారుకు పులిమేశారు. కేవలం లైట్లు, విండ్షీల్డ్స్ తప్పించి కారు మొత్తాన్ని ఇలా ఫోటోలో చూపించినట్లు పేడతో ముంచేశారు. ఆ తర్వాత జాలీగా ఆ పేడ కలిగిన కారులో చక్కర్లు మొదలెట్టారు. కాగా ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా చక్కర్లు కొడుతున్నాయి.